రైతు వేషం వేసుకున్న మోసకారి పోచారం, దోతి కట్టుకున్న పోచారం రైతు కాలేడు, రైతు దోపిడీదారు అని మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో దుమ్మెత్తిపోశారు. తాజాగా అదే పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. రైతు సంక్షేమం కోసం పోచారం సలహాలు తీసుకుంటా అని చెప్పుకొచ్చారు. గతంలో పలు విషయాల్లో విభేదించుకున్న ఈ ఇద్దరు నేతలు నేడు చెట్టా పట్టా వేసుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరన్న నానుడికి అచ్చు గుద్దినట్టు ఈ పరిణామం కనిపిస్తున్నా ఎందుకో తన పదవిపై రేవంత్ రెడ్డిలో భయం కలిగిందన్న సంశయాన్ని రాజకీయ విశ్లేషకులు కొట్టి పారేయలేకపోతున్నారు. అక్కడి కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డికి తెలియకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను చేర్చుకోవడంపై ఆ సంశయానికి మరింత బలం చేకూరిందని వారు వాదిస్తున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అన్న రేవంతేనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వరుసపెట్టి చేర్చుకుంటున్నది అన్న అనుమానం అందరిలోనూ కలుగుతున్నది. తొలుత అక్కడ ఇమడలేకనో పదవి వ్యామోహంతోనూ వచ్చిన ఓ ముగ్గురిని ఎన్నికల్లో లబ్ధి కోసం కాదనలేక కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు దాకా ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించిన రేవంత్ రెడ్డి ఎన్నికల అనంతరం వేగం పెంచారు. ఇక్కడే అసలు విషయం దాగి ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను తాకలేదని రేవంత్ రెడ్డి తొలుత భావించారు. బీజేపీతో బీఆర్ఎస్ జత కట్టలేదని, బీజేపీ తనతో బీఆర్ఎస్ ను జట్టు కట్టనీయదని అనుకున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కోలుకోకుండా చేయగలిగామన్న ఉత్సాహమే కాంగ్రెస్ లో లేకుండా చేసింది బీజేపీ. రాష్ట్రంలో అధికార పార్టీతో సమానంగా సీట్లను పొందిన బీజేపీ కాంగ్రెస్ కు ఛాలెంజ్ విసిరింది. ఈ దశలో అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి ముప్పు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించారు. ఇదే కాకుండా సొంత పార్టీలో తన మంత్రివర్గంలోని కొందరి వల్ల కూడా అదే ముప్పు పొంచి ఉన్నదన్న అనుమానం ఆయనలో బలంగా నాటుకున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే దశలో కాంగ్రెస్ అధిష్టానం వద్ద కూడా తనకు పలుకుబడికి కొంత కోత పడిందని కూడా ఆయన భావిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ ఎంపీ సీటు, లోక్సభ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఓటమి దాన్ని బలపరుస్తున్నదని వారు భావిస్తున్నారు. మొత్తంగా 12 నుంచి 14 సీట్లు గెలుస్తామనుకుంటే 8 సీట్లే గెలుపొందడంపై రేవంత్ పనితీరుపై అధిష్టానం విస్మయం వ్యక్తం చేసిందని వినికిడి. ఇదే దశలో ఇంకో విషయం చెప్పుకోవాలి. లోక్సభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లను ఎంపిక చేశారు. ఆ జాబితాలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ లోని రాష్ట్ర ముఖ్యులు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆదిలోని ఆ జాబితా ఆగిపోయింది. దీంతో తన ప్రత్యర్థులు అధిష్టానం వద్ద బలపడుతున్నారన్న ఆందోళన రేవంత్ లో కలిగిందని విశ్లేషకుల అంచనా. లోక్సభలో అనుకున్న సీట్లు రాకపోవడం, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏమైనా చేయగలదనే భయం, బీఆర్ఎస్ తో తమ పార్టీ ఎమ్మెల్యేలు అంట కాగుతారనే అనుమానం, అధిష్టానం ఏమైనా మార్పులకు దిగుతుందేమోనన్న సంశయం, తన సహచర ముఖ్య నేతలే తనకు ఎసరు పెడతారన్న భయం రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కలిగిందని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. అందుకే తన మాట నెగ్గాలన్నా, తానే పూర్తికాలం ముఖ్యమంత్రి పదవిలో ఉండాలన్నా, గతంలో తానే అన్న ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అన్న ఘాటైన వ్యాఖ్యను, ఇతర నేతలను తానే అన్న పరుష పదజాలాన్ని తీసి తుంగ మడుగులో తొక్కారని తెలంగాణ వాదులు భావిస్తున్నారు.